ముఖ్యంగా ఈ వాక్యములు మనం చూసుకున్నట్లయితే ఈ 98 అండ్ 99 రెండు కూడా ఒకదాని గురించి తెలియచేస్తాయి. అదేవిధంగా ఈ రెండు కీర్తనలు కూడా దగ్గర పోలిక ఉన్నట్లు మనం చూస్తాం. అదేవిధంగా మొదటి మాటలు ఇంకా ముఖ్యాంశాలు కూడా ఆ రెండు కీర్తనలో కూడా ఒకటే ఉంటాయి. అదేవిధంగా మొదటి 3 వచనాలు దేవుడు ఏం చేశాడు అనేది మనకి దీనిలో చూసుకోవచ్చు. అదేవిధంగా తర్వాతి 3 మనుషులమైన మనం ఏం చేయాలనేది కూడా ఈ కీర్తన ద్వారా చూసుకోవచ్చు. అదేవిధంగా చివరి 3 వచనాల్లో యెహోవా దేవుని రాకడకు ఈ భూమిలో ప్రజలంతా ఎలా ప్రవర్తించాలి అనే దాన్ని చివరి 3 వచనాల్లో కూడా మనం చూసుకోవచ్చు. అయితే మొదటి వచనంలో చూసుకుందాం. యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణహస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయం కలుగజేసి ఉన్నది. దేవుడైన యెహోవా దేవుడు ఏం చేశాడంటే ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతాలు ఈ లోకంలో చేశాడు. మన ఎడల కూడా ఇంకా చేస్తూనే ఉన్నాడు. అది ఇక్కడ మనం మొదటి వచనంలో చూసుకుంటాం. ఒక కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పదననుకొంటినా అవి లెక్కకు మించినవి. నీకు సాటి అయిన వాడొకడునూ లేడు కదా. దేవుడు ఈ లోకంలో మన ఎడల చేసిన ఆశ్చర్యకార్యాలు మనం లెక్క చేయగలుగుతామా? అదేవిధంగా అనాది కాలం నుంచి మన ప్రవక్తల ద్వారా ఎన్ని ఆశ్చర్యకార్యాలు, ఎన్ని అద్భుత కార్యాలు ఈ లోకంలో చేశాడు. అదేవిధంగా మన జీవితాల్లో కూడా ఎన్నో ఆశ్చర్యకార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. మనం అది ఏం చేసేటప్పని మనం లెక్క చూసుకోవాలనుకుంటే అవి లెక్కకు మించిన విధంగా ఈ లోకంలో మనం చూడగలుగుతాం. అదేవిధంగా ఆయనకు సాటివాడైన వాడు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవ్వరూ లేరని కూడా మనం ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక అలాంటి దేవుని నిమిత్తం మనం ఏం చేయాలంటే, అంత గొప్ప దేవుడికి మనం అన్ని ఆశ్చర్యకార్యాలు, అన్ని అద్భుత కార్యాలు చేసిన గొప్ప దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా ఎల్లకాలంలో కూడా స్తుతులు అనేవి చెల్లించాలి. అదేవిధంగా ఇంకొక వచనం చూసుకుందాం. కీర్తనల గ్రంథము 118, 15, 16 ఒకసారి చూద్దాం. నీతిమంతుల గుడారములలో రక్షణను గురించి ఉత్సాహ సునాదములు వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును కదా. మనం ఈ 98లో కూడా చూసినట్లయితే ఏమని ఉంటుంది? ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహు ఆయనకు విజయం కలిగజేసి ఉన్నది. అదేవిధంగా దీంట్లో కూడా చూసుకున్నట్లయితే ఏంటంటే, నీతిమంతుల గుడారములు, ఎవరైతే నీతిమంతులుగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి యొక్క జీవితాల్లో, వారి యొక్క కుటుంబాల్లో ఎల్లకాలము సంతోష సునాదాలు వినిపిస్తాయంట. అంటే మనకేదో డబ్బు ఎక్కువ వచ్చిందని కాదు, కానీ జాబుల్లో ఎక్కువ మనం ముందుకెళ్తున్నాం అని కాదు కానీ వాటి ద్వారా కాదు, మనకి ఈ సంతోషమైన ఈ సునాదాలు అనేవి మనకి వినిపించడం అనేది వాటి ద్వారా కాదు, కానీ నీతిమంతుల గుడారాల్లో మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి నీతిమంతులుగా ఈ లోకంలో ఉంటున్నామో అప్పుడు మన యొక్క నివాసాల్లో సంతోష సునాదాలు వినిపిస్తాయంట. అదేవిధంగా మన కుటుంబాలన్నీ ఎట్లా ఉంటాయంటే ఆనందభరితంగా చేయబడతాయని చెప్తున్నాడు. ఎలాంటి ఆనందాలు అంటే రక్షణ గురించిన ఉత్సాహ సునాదం వినపడను. రక్షణ గురించినది, మన ఈ లోక సంబంధమైనది కాదు. మనం పాపులుగా ఉన్న ఈ లోకంలో ఆ పాపాల నుంచి మనం రక్షించి మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే నీతిమంతులుగా చేస్తున్నాడు. కాబట్టి దాని గురించి మన రక్షణ సునాదాలు అనేవి మనకి ఈ లోకంలో వినిపిస్తాయని దేవుడు చూపిస్తున్నాడు. అదేవిధంగా దక్షిణాస్తం అంటే ఏంటంటే కుడి చేయి. ఆయన ఎంత పవర్ఫుల్ అంటే మన దేవుడు చాలా పవర్ఫుల్ అయిన దేవుడు. అయితే
మనం దేవుని యందు భయభక్తులు కలిగి నీతిగా ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆనందభరితులుగా దేవుడు చేస్తాడు. అదేవిధంగా ఆశ్చర్యకార్యాలు కూడా ఇక్కడ చేస్తాయని మనం చూసుకుంటాం. మహోన్నతమైన అదేవిధంగా యెహోవా దక్షిణాస్తం సాహస కార్యములు చేయను. అవును కదా, దేవుడు ఈ లోకంలో తన ఎన్నుకున్న వారి ద్వారా ప్రవక్తల ద్వారా ఎన్నో ఆశ్చర్యకార్యాలు సాహస కార్యాలు చేశాడు. అదేవిధంగా దేవుడు చేశాడు. అదేవిధంగా అతను ఎన్నుకున్న వ్యక్తుల ద్వారా కూడా ఎన్నో సాహస కార్యాలు ఈ లోకంలో జరిగించాడు కదా. మనం చూసుకున్నట్లయితే మోషే ఎర్ర సముద్రాన్ని కర్ర చూపించగానే అది చీలిపోయింది. అదేవిధంగా బాలుడైన దావీదు ఎంతో బలవంతుడైన గొలియాతు మీద విజయం సాధించాడు. ఇట్లా చూసుకొని పోతే ఎన్నో ఉంటాయి ఆయన సాహస కార్యాలు మనుషుల ఎడల. అదేవిధంగా ఆయన కూడా మన ద్వారా కూడా ఎన్నో కార్యాలు ఈ లోకంలో చేస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే అట్లాంటి దేవునికి మనం స్తుతులు చెల్లించాలి. అదేవిధంగా చూసుకుందాం, 2వ వచనంలో చూసుకుందాం. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్య జనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. దేవుడు ఈ లోకంలో ఏం చేశాడంటే తన రక్షణను మనకు ముందే తెలియజేశాడు. రక్షణ ఎవరి ద్వారా? దేవుని ద్వారానే రక్షణ వస్తుంది. ఎవరి ద్వారా కూడా ఈ లోకంలో మనుషులకు రక్షణ అనేది లేదు. అది దేవుడు ముందుగా మనకి వెల్లడిపరిచారు. అదేవిధంగా అన్య జనుల ఎదుట కూడా న్యాయాన్ని బయలుపరిచాడు. ఈ రక్షణ అనేది మనం రక్షింపబడిన వారికి కాదు, కానీ అన్ని జనుల ఎదుట కూడా ఈ లోకంలో నివసిస్తున్న ఎన్నో ఉన్నారు కదా జాతుల వారు, దేవుని నమ్ముకున్న వారు, అన్ని జనులు ఎంతోమంది ఉన్నారు. వారి ముందు కూడా తన యొక్క రక్షణను వెల్లడిపరుస్తున్నాడు అని మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. ఒక వచనం చూసుకుందాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూసుకుందాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 10వ వచనం. సమస్త జనముల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహును బయలుపరిచి ఉన్నాడు, భూదిగంత నివాసులందరూ మన దేవుడి రక్షణ చూచెదరు. చూశారు కదా, సమస్త జనముల కన్నుల ఎదుట ఆయన తన పరిశుద్ధ బాహును బయలుపరిచి ఉన్నాడు, భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూసేదారు. అదే మనకి ఇక్కడ తెలియజేస్తుంది. అదే దేవుడు అయిన యెహోవా ఈ లోకంలో రక్షణ గురించి వెల్లడిపరిచింది ఏంటంటే మనకి ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది. అన్ని జనులకు కూడా ఎవరి ద్వారా రక్షణ? దేవుడైన యెహోవా ద్వారానే రక్షణ అనేది కూడా అందరికి తెలుస్తుందని దేవుడు చెప్తున్నాడు. అందరూ కూడా బయలుపరిచాడు. వారందరూ ఇతర దేవుళ్ళని పూజిస్తున్నారు, కానీ నిజమైన దేవుడని ఎవరైనా వారు తీసుకున్నట్లయితే అది నిజమైన దేవుడు మన యెహోవా దేవుడే. ఆయన ద్వారానే తప్ప మనకు రక్షణ ఎవరి ద్వారా రాదని కూడా అన్ని జనులు తెలుసుకుంటున్నారు. చాలామంది కూడా తన జీవితాలను మార్చుకుని మనం ఈ లోకంలో చాలామంది రక్షణ పొందుతున్నారు. ఈ విషయాలు కూడా మనం ఈ లోకం ద్వారా తెలుసుకోవచ్చు. అలాంటి రక్షణను అన్ని జనుల ఎదుట మనల్ని రక్షిస్తున్న గొప్ప దేవునికి మనం ఏం చేయాలంటే స్తుతులు చెల్లిస్తూ ఈ లోకంలో మనం మన జీవితాన్ని జీవిస్తూ ఉండాలి. అదేవిధంగా 3వ వచనం చూసుకుందాం. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృప విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు, భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణ చూచిరి. ఒకసారి అదేవిధంగా మన ఇశ్రాయేలీలకు కూడా దేవుడు మన తండ్రి అయిన అబ్రహాముకు కూడా ఏం చేశాడు? వాగ్దానం చేశాడు, మిమ్మల్ని నేను కాపాడుతాను, రక్షిస్తానని కూడా మన పాత నిబంధన గ్రంథంలో చూసుకున్నట్లయితే వాగ్దానం చేశాడు. మీ యొక్క సంతానాన్ని ఇసుకరేణి వల్ల విస్తరింపజేస్తాను అని కూడా దేవుడు వాగ్దానం చేసినట్టు మనం చూసుకుంటాం. ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 68 నుంచి ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 60 నుంచి 75 వరకు ఒకసారి చూసుకున్నట్లయితే, ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన తన ప్రజలకు దర్శనం ఇచ్చి వారికి విమోచన కలుగజేసెను. మన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేశాను.
దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల మాట పలికించారు. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నటకును మనము శత్రువు చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతే నిర్భయమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలగజేశాను. చాలా చూశారు కదా, ఇక్కడ అనాది కాలంలోనే ఇశ్రాయేలు గురించి కూడా దేవుడు వాగ్దానం చేశాడు. వారి శత్రువులు అందరి నుంచి కూడా వాళ్ళకి ఎన్నో యుద్ధాల్లో కూడా వాళ్ళు గెలిచారు. ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే ఇశ్రాయేల్ దేశం ఎంత ఆశీర్వదింపబడి ఉన్నది, అన్నిట్లో ఎంత ముందున్నది, దేవుడు ఎంత ఆశీర్వదిస్తున్నాడో ఇప్పుడు కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఇశ్రాయేల్ పైన దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. అదేవిధంగా వాళ్ళపైన అనాది కాలం నుంచి కూడా ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుకుంటూ వచ్చాడు. మిమ్మల్ని ఎన్నో యుద్ధాల నుంచి వాళ్ళని విడిపించాడు, వాళ్ళని ఇప్పుడు రక్షిస్తూనే ఉన్నాడు. అదేవిధంగా అలా రక్షించుకుంటూ వారిని నీతిమంతులుగా కూడా చేసుకుంటూ ఈ లోకంలో వస్తూ ఉన్నాడు. అది కూడా మనం చూసుకోవచ్చు. మన కోసమే కాదు, తను ఎన్నుకున్న ప్రజలైన ఇశ్రాయేలీలకు కూడా రక్షణ అనేది అనాది కాలంలో నుంచే ఉన్నది. వారిని కూడా నీతిమంతులుగా పరిశుద్ధంగా నీతిగాను ఆయన్ను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసాను. అందరికీ కూడా, ఆ ఇశ్రాయేలు ప్రజలకే కాదు, మనకే కాదు, అందరికీ కూడా దేవుడు ఏం చేశాడంటే తన యొక్క రక్షణను ఈ లోకంలో మనకు వెల్లడిపరిచాడు. ఎన్నో అద్భుత కార్యములు చేశాడు. అదేవిధంగా అతని యొక్క రక్షణను కూడా మనకి ఈ లోకంలో ఏం చేశాడంటే వెల్లడి చేశాడు, మనకు రక్షణ ఇచ్చాడు. కాబట్టి అందునిమిత్తం మనం ఏం చేయాలనేది తర్వాత చూసుకున్నట్లయితే తర్వాత వచనాల్లో ఉంటుంది. సితారా స్వరముతో ఆయనకు స్తోత్రగీతములు పాడుడి, సితారా తీసుకుని సంగీత స్వరములతో గానం చేయుడి, బూరలతోనూ కొమ్ముల నాదములతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయుడి అని 3 వచనాల్లో మనం చూసుకుని మనం ఏం చేయాలంటే ఇంత గొప్ప దేవునికి, మన పాపులమై ఈ లోకంలో జీవిస్తున్న మనకు ఇంత రక్షణ ఇచ్చిన దేవునికి మనం ఏం చేయాలంటే అనుదినము ఏం చేయాలంటే ఆనంద ధ్వనులు చేయాలి. అదేవిధంగా పాటలు పాడాలి, వాయిద్యాలతో దేవుని ఎప్పుడూ స్తుతిస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న దుష్టత్వంపై దేవుడు ఏం చేశాడంటే తన యొక్క విజయాన్ని సాధించాడు. అదేవిధంగా న్యాయబద్ధమైన రక్షణ కూడా మనకిచ్చాడు, కృపనిచ్చాడు. ఈ లోకంలో చూసుకున్నట్లయితే ఈ లోకంలో ఎవరికైనా సాధ్యమా? ఇది అసలు మనకు రక్షణ ఇవ్వటం అనేది వేరే దేవుడికి ఎవరికైనా సాధ్యమా? మనం చూసుకున్నట్లయితే అది ఎవ్వరికీ సాధ్యం కాదు. ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడంటే, మనం ఒక వచనం చూసుకుందాం. కీర్తనల గ్రంథము 99వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూసుకుందాం. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు, యెహోవా పరిశుద్ధుడు. చాలు. ఏంటంటే దేవుడు ఆయన పరిశుద్ధుడు. యెహోవా దేవుడు మామూలు వ్యక్తి కాదు, కానీ ఆయన చాలా పరిశుద్ధుడు. అలాంటి పరిశుద్ధుడు ఈ లోకంలో ఎవరో కూడా లేనట్టుగా మనం చూస్తాం. అందువలన దాని ద్వారానే మనకి ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి ఆయన ద్వారానే మనకు రక్షణ వచ్చి ఉన్నది. కాబట్టి అంత పరిశుద్ధుడైన దేవుడిని మనం దేవుడిగా కలిగి ఉన్నాం కాబట్టి మనకి ఎల్లకాలం దేవుడిని ఏం చేయాలంటే స్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. అదేవిధంగా ఆయన విజయాల్లో, ఆయన ఇచ్చిన రక్షణలో ఈ లోకమంతా పాల్గొని ఆయన న్యాయబద్ధమైన పరిపాలనను మనం అనుభవించబోతున్నాం కదా ఈ లోకంలో కదా. మనమందరం కూడా రక్షణ పొందితే, నీతిమంతులుగా మనం ఉంటే ఏం చేస్తాం? మనమందరం కూడా న్యాయబద్ధమైన పరిపాలన మనం కూడా పాలిభాగస్తులుగా ఉంటాం. అదేవిధంగా ఆయన యొక్క న్యాయ పరిపాలనలో కూడా మనం పరిపాలించబడతాం. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఈ లోకంలో సాతాను ద్వారా పరిపాలించబడుతున్నాం, పాపం ద్వారా మనం ఈ లోకంలో పరిపాలించబడుతున్నాం. కానీ దేవుడు ఏం చేశాడు? తన యొక్క రక్షణను ఇచ్చి మన పవిత్రులుగా, ఆయన ఎంత పరిశుద్ధుడో ఆయన్ను మనం దేవునిగా కలిగి ఉన్న మనం, ఆయన యొక్క నీతి కార్యాలను జరుగుతున్న మనం కూడా పరిశుద్ధులను చేసి ఏం చేస్తున్నాడంటే ఆయన రక్షణలో, ఆయన న్యాయబద్ధమైన పరిపాలనలో మనల్ని కూడా పాలిభాగస్తులుగా చేస్తున్నాడు. అంత గొప్ప దేవునికి మనం ఏం చేయాలంటే ఎప్పుడూ స్తుతులు చెల్లించాలి. అదేవిధంగా లాస్ట్ 3 వచనాల్లో చూద్దాం. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, లోకమును దాని నివాసులు కేకల వేదురుగాక, ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక, కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక, భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేయించేయుచున్నాడు.
కాబట్టి ఈ లోకంలో చూసుకున్నట్లయితే మనుషులమే కాదు, ఆయన సృష్టించిన ప్రకృతి కూడా ఆయనకి స్తుతులు చెల్లిస్తుంది, ఆయన్ని ఆరాధిస్తున్నట్టుగా మనం ఈ లోకంలో చూసుకుంటాం. ఏం చేస్తుందంట, చూసినట్లయితే సముద్రం దాని సంపూర్ణత ఘోషిస్తుందట. చూడండి, అదేవిధంగా నదులు చప్పట్లు కొట్టును గాక. ఇక్కడ చూసినట్లయితే కీర్తనకారుడు దేవుడు వచ్చినప్పుడు అసలు ఎట్లా ఉంటుంది పరిస్థితి అనేది మనకి ఇక్కడ క్లారిటీగా మనకు తెలియజేస్తున్నాడు. అంత గొప్ప దేవుడు, మన మనుషులమే కదా, ఈ ప్రకృతి కూడా దేవుని స్తుతిస్తుంది అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. చివరిగా ఒక్క వచనం చూసుకుందాం. కీర్తనల గ్రంథము 96:11-13 వరకు చూసుకుని ముగించుకుందాం. యెహోవా వేంచేయుచున్నాడు, ఆకాశము సంతోషించును గాక, భూమి ఆనందించును గాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును గాక, పొలమును దాని యందుగల సర్వమును యెహోవా సన్నిధిని ప్రదర్శించును గాక, వన వృక్షములన్నీ ఉత్సాహాదుని చేయును గాక. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు, న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాసులను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. చాలండి, మనం దీనికోసమే కదా మనం నిరీక్షించుండే. దేవుడు మనకు వస్తాడు, మనం నీతిమంతులు ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి న్యాయమైన తీర్పు మనకి ఇస్తాడు, అదేవిధంగా ఆయనతో పాటు మనం తీసుకెళ్తాడని నిరీక్షణ బట్టి మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. కాబట్టి ఏం చేయాలంటే, అంత గొప్ప దేవుడు రాబోతున్నాడు కాబట్టి మనమందరం కూడా ఎల్లకాలం ఇవన్నీ గుర్తు చేసుకుని మన దేవుడు ఎంత గొప్పవాడో మనం గుర్తు చేసుకుని ఆయన ద్వారానే మనకు రక్షణ వస్తుంది కదా. మన ఏందో ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నాడు, మనకు రక్షణలు ఇస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎల్లకాలం ఏ టైంలోనైనా ఏ పరిస్థితిలోనైనా మనం దేవునికి ఏంటంటే స్తుతులు చెల్లించుకుంటూ ఈ లోకంలో జీవించాలని ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను.